ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలమందు ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మా కుటుంబ సభ్యులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి ఉదయకాలపు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఉందామా? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగములో చెరసాల నాయకుని యొక్క విశ్వాసం మరియు ఆయన కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆనంద అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగములో మనందరికీ తెలుసును, పౌలు శీలలను చెరసాలలో బంధించినప్పుడు, వారు ఆ చెరసాలలో దేవుని స్తుతించినప్పుడు గొప్ప విడుదల వారి జీవితాల్లో కలిగి ఉంది. ఆ పరిస్థితులన్నీ కూడా చెరసాల నాయకుడు గమనించినప్పుడు దేవుని యందు చూచినటువంటి ఆ పరిస్థితులను బట్టి విశ్వాసం ఉంచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అతను మాత్రమే విశ్వాసం ఉంచటం కాదు కానీ తన ఇంటి అంతటితో పాటుగా ప్రభుని విశ్వసించినట్లుగా వారు ఆ దినాన్న రక్షింపబడి రక్షణ ఆనందంలోనికి నడిపించబడినటువంటి కుటుంబముగా ఉంచబడింది. ఇప్పుడు ఆ ఇంటంతటిని చూస్తే ప్రియులారా, ఆ గృహమంతా కూడా ఆనందిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. ఎలాగున ఆ సంతోషం ఆనందం వారి జీవితాల్లో అనుగ్రహించబడ్డాయనంటే వారు యేసు నందు విశ్వాసం ఉంచటం వలన. ప్రియులారా, ఈరోజు ఎన్నో లక్షల రూపాయలు వెచ్చిసించి విలువైన గృహాలను మనం నిర్మించుకుంటూ ఉన్నాం. ఎంతమంది ఇష్టంతో ఎంతో ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి గృహాల్లో సంతోషించగలుగుతున్నారు? ఈ దినాన దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, నీ ఇల్లంతా సంతోషించాలనంటే మన జీవితంలో మన గృహమంతా మన బిడ్డలతో రక్షింపబడిన అనుభవంలోనికి ప్రవేశించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, ఎంతకు మీ గృహమంతా, మీ బిడ్డలు, మీరు రక్షింపబడి ఉన్నారా? ఈ దినాన్న ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు రక్షణ ఆనందాన్ని మీరు కూడా సంపాదించుకోవాలనుకుంటున్నారు కాదు? ఇప్పుడే దేవుని వైపు మీ మనసులు త్రిప్పుకొని, దేవా, నేనును నా ఇంటి వారందరూ రక్షింపబడినట్లుగా సహాయము చేయండి అని చెప్పి మీరు ప్రభును బట్టి విశ్వసించి ప్రార్థించినట్లయితే ఆయన ఈ దినమే ఈ ఉదయకాల సమయంలో రక్షణ మీ గృహాలకు అనుగ్రహిస్తారు. అటువంటి కృప దేవుడు మీ జీవితాలకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందామా ప్రియులారా? దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. చెరసాల నాయకుని యొక్క గృహమంతా కూడా ఆనందిస్తూ ఉంది ప్రభువా. దేవా, మేము కట్టుచున్నటువంటి గృహాలు కనిపించడానికి అందంగా సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నామేమో, అంత మాత్రాన ఆ గృహాల్లో నెమ్మది లభిస్తుందని ఆశిస్తూ ఉన్నారేమో నాయన. ఏ గృహములైతే రక్షణ ఉంటుందో, ఏ గృహమైతే మీ యందు విశ్వాసము కలుగుతుందో, ఆ ఇల్లంతా ఆత్మ సంబంధమైన అందమైనటువంటి గృహముగా ఉంచబడుతుంది నాయన. ఈ ఉదయకాల సమయంలో అట్టి గృహాలుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి వాని ఇంటిని మీరు ఆశీర్వదించమని, రక్షణానందముతో నింపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.